విశాఖపట్నం మారికవలసలోని స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లో చదువుతున్న గిరిజన విద్యార్థులను ఇతర ప్రాంతాల్లోని బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలకు అకస్మాత్తుగా తరలించడాన్ని నిరసిస్తూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గురువారం పాడేరు ఐటీడీఏ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, పాడేరు ప్రాంతాల్లోని వివిధ సంక్షేమ గురుకుల పాఠశాలలకు విద్యార్థులను తరలించే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థులు మారికవలసలోని స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లోనే తమ విద్యాభ్యాసాన్ని కొనసాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులు తల్లిదండ్రులతో అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ నిశాంతి, జిల్లా ఎస్పీ అమిత్ బర్గర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆదిత్యవర్మ మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే విద్యార్థులను మారికవలస స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లోనే కొనసాగిస్తామనే విషయంలో స్పష్టమైన హామీ లభించలేదని తల్లిదండ్రులు తెలిపారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తమ ఆందోళనను కొనసాగించాలని నిర్ణయించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని వారిని మారికవలస స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లోనే కొనసాగించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. విద్యార్థులను ఆకస్మికంగా ఇతర ప్రాంతాలకు తరలించడం వల్ల వారి విద్యాభ్యాసానికి అంతరాయం కలిగే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే సానుకూల నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు. ఈ విద్యార్థులకు సంబంధించిన ఏదైతే ఆందోళన జరుగుతుందో దీనికి సంబంధించి ఇక్కడ హ్యూమన్ రైట్స్ సంబంధించి మహిళా విభాగ నాయకురాలు ఉన్నారు. ఆవిడని ఈ విషయం మీద అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా. మేము ఒకటే చెప్తున్నామండి, ఈ రోజు చిన్నపిల్లలు మింగిల్ అవ్వాలంటే ఆ స్కూల్లో జాయిన్ చేసాక దాదాపు ఒక 5-6 నెలల దాకా కూడా అక్కడ వాతావరణం కానీ ఏమి పిల్లలకి కుదరదు. ఇప్పుడే అక్కడ అడ్జస్ట్ అవుతున్న పిల్లల్ని తీసేసి ఎవరో పెద్ద పిల్లల్ని అక్కడ గిరిజన బిడ్డల్ని అక్కడ పెడుతున్నాము కోచింగ్ కి, అది ఇది అంటున్నారు. గిరిజన పిల్లలు డిగ్రీలు కంప్లీట్ అయిన పిల్లలు కాబట్టి వాళ్ళు మేజర్స్ కాబట్టి వాళ్ళకి చెట్టు కింద కూడా కోచింగ్ అంటే భవిష్యత్తు బాగుండాలని చెప్పి వాళ్ళ అండర్స్టాండింగ్ తో వాళ్ళు ఎక్కడైనా సరే కోచింగ్ కి ఒక షెడ్ కింద పెట్టినా కూడా కోచింగ్ తీసుకుంటారు. ఈ చిన్న పిల్లలకి, ఈ గిరిజనులకి ఏకైక స్కూల్ అదొకటే. దాన్ని కూడా అక్కడి నుంచి కూడా బిడ్డల్ని చెత్త కుప్పలో చెత్తను తెచ్చి పారేసినట్టు బస్సుల్లో వాళ్ళ పేరెంట్స్ కి ఇంటిమేషన్ ఇవ్వకుండా ఆ పిల్లల్ని పట్టుకొచ్చేస్తున్నారు. మార్గ మధ్యంలో మేము అడ్డుకొని పిల్లల్ని బస్సులోంచి దించి ఈ రోజు ఐటీడీఏ తీసుకొచ్చి ఐటీడీఏ ముందు కూర్చున్నాము. ఆ గురుకుల పాఠశాలకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. పేరెంట్స్ వెళ్ళినా కూడా 3-4 అవర్స్ వరకు పిల్లల్ని వాళ్ళ ముందుకు తీసుకొచ్చే పరిస్థితి లేదు. అలాంటిది పిల్లలకి పేరెంట్స్ కి ఇంటిమేషన్ ఇవ్వకుండా, పేరెంట్స్ దగ్గర ఎటువంటి లెటర్ కూడా తీసుకోకుండా గిరిజన బిడ్డలే కదా అన్న చిన్న చూపుతోనే ఈ రోజు బిడ్డల్ని చెత్తలేక తెచ్చి పారేశారు. కొంతమందికి అయితే పేరెంట్స్ ఉన్నారు, బిడ్డలు లేరు. కొంతమంది బిడ్డలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ లేరు. పిల్లల్ని నెతుక్కుంటున్నారు. ఏదేదో హాస్టల్స్ లోనంట అంటే విభజించినప్పుడు కూడా చెప్పాలి, ఈ హాస్టల్లో ఇంతమందిని, ఈ హాస్టల్లో ఇంతమందిని, ఈ నేమ్స్ పిల్లలు ఇక్కడ ఉన్నారని కూడా పేరెంట్స్ కి తెలియకుండా ఎక్కడెక్కడో పడేశారు. పిల్లలందరూ తరఫున మేమైతే డిమాండ్ చేసేది ఒకటే, దీన్ని ఇంత ఈజీగా వదిలిపెట్టాం. ఎందుకంటే ఇంత గిరిజన ప్రాంతంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఎప్పుడు రోడ్డు మీదే ఉంటున్నాం. కానీ ఈసారి పిల్లల్ని కూడా గవర్నమెంట్ వదలలేదు. కాబట్టి మేము ఈసారి గట్టిగా చెప్తున్నాము, గిరిజనులు ఏంటి, గిరిజనులు సత్తా ఏంటి చూపిస్తాం. పిల్లలకి యథాస్థితిగా ఏదైతే మార్గవలస స్కూల్ ఉందో ఆ స్కూల్ కే వాళ్ళకి తరగతి గదులు. అల్లూరు జిల్లా పాడేరు కేంద్రంగా ఇటీవల మారికవలస స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీకి సంబంధించినటువంటి ఈ ప్రతిఘటన అనేది ఏదైతే ఉందో, విద్యార్థులకి బయట ఏదో చెత్త ప్రాలుతున్నట్టు వీళ్ళకి రాత్రులకే సమయ పాలన లేకుండా ప్రభుత్వం వైఖరిని ఖండిస్తూ ఇక్కడ ఐటీడీఏ అవుట్ గేట్ ముందు ఇక్కడ తల్లిదండ్రులతో సహా గిరిజన సంఘ నాయకులతో పాటు వివిధ సంఘాల నాయకులు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ విద్యార్థుల ఒక పరిస్థితిని మనం గమనించినట్లయితే నేటితో 20 రోజులు కావస్తున్నా ఎటువంటి స్పందన లేకపోవడం అనేది ఈ విషయం మీద వీళ్ళు సంకోచిస్తున్నారు. దీనికి సంబంధించి గిరిజన సంఘం నాయకులు, రాష్ట్ర కార్యదర్శి అప్పలనరసింహ ఉన్నారు. ఆయన మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎన్ని రోజుల నుంచి కొనసాగుతుందో? దాదాపుగా 1 month నుండి విద్యార్థుల పేరెంట్స్ తమ న్యాయమైన డిమాండ్ల కోసం, వారి పిల్లల భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. అయినా ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టారు. పేరెంట్స్ నిరాహార దీక్షలు చేస్తున్న నడి రోడ్ నుంచి అల్లూరు జిల్లా కలెక్టర్ గారు రోజుకి 3 సార్లు తిరుగుతారు. ఎస్పీ గారు తిరుగుతారు. జాయింట్ కలెక్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు తిరుగుతారు. ముఖ్యంగా ఐటీడీ ఎదురుగా ఒక ఐఏఎస్ ఆఫీసర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉన్నారు. ఐటీడీ ఎదురుగా 20 రోజుల నుంచి గిరిజనులు నిరాహార దీక్ష చేస్తున్నా కనీసం చలనం లేకుండా వ్యవహరించడం చాలా దుర్మార్గమైన చర్య. అందుకే ప్రభుత్వం యొక్క వైఖరిని ఈరోజు ప్రశ్నించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు ప్రజలు ఆందోళన చేస్తుంటే సమస్య పరిష్కరించడానికి అనేక మార్గాలు ఉన్నప్పటికీ 25వ తేదీ అర్ధరాత్రి గిరిజన చిన్నారులను పోలీసులు పెట్టి
భయభ్రాంతులకు గురి చేసి స్కూల్ హాస్టల్లో ఉన్న రూములన్నిటి కరెంట్లు ఆపేసి వాళ్ళందరినీ గ్రౌండ్లో పెట్టి చల్లగాలిలో చలిలో తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తూ 26వ తేదీ ఉదయం ప్రైవేట్ ఆర్టీసీ బస్సుల్లో వివిధ ప్రాంతాలకు తరలించారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఆదివాసుల చిన్నారుల పట్ల, ఆదివాసుల న్యాయమైన డిమాండ్ల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధిగా వ్యవహరించకుండా కర్కశంగా మానవత్వం లేకుండా ఇంత దౌర్జన్యం చేయడానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే కోణంలో మనం ఆలోచిస్తే ఇక్కడ ఈ సంఘటనకు సంబంధించినటువంటి తొలి రోజు నుంచే తన వంతుగా ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా కాకుండా అఖిల గిరిజన సమాఖ్య నాయకుడిగా వ్యవహరిస్తున్నటువంటి కూడా రాధాకృష్ణ కూడా ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఆయన చెప్పే అవకాశం ఉంది. విశాఖపట్నం మారిక్ వలస గిరిజన గురుకుల పాఠశాలను రద్దు చేయకుండా తమ పిల్లలను అదే పాఠశాలలో కొనసాగించాలని దాదాపు 20 రోజులు పైగా తల్లిదండ్రులు ప్రభుత్వం చుట్టూ, అధికారుల చుట్టూ మా పిల్లలు భవిష్యత్తు కాపాడండి అని చెప్పి ఆదాయపడినా కూడా కనీసం కనకరించకుండా అధికారులు ఈ విద్యార్థులను బలవంతంగా కనీసం తల్లిదండ్రులు అనుమతి లేకుండా పిల్లల్ని బయటకు నెట్టేసినటువంటి పరిస్థితి ఉంది. బస్సుల్లో ఇరుకు గదుల్లో పెట్టినటువంటి వాటి బ్యాగులు, తర్వాత ఏంటి అది పెట్టెలు, ఆ పెట్టెలు కనీసం వారు మొయ్యలేని బరువు కూడా వాళ్ళు కనీసం మొయ్యలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా పోలీసులు బలవంతంగా నెట్టినటువంటి పరిస్థితి ఉంది. చాలా దుర్మార్గం.